ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, 2 days నుంచి అంటే ఆల్రెడీ కొండా సురేఖ గారు వివరణ ఇచ్చారు, బట్ స్టిల్ మీరు ఏం కోరుకుంటున్నారు? అండ్ వన్ ఎలిగేషన్ ఇస్ దేర్, ఆమె రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పటి వరకు చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు, బట్ స్టిల్ ఆయన మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఒక లేడీ అండ్ బీసీ మహిళ కాబట్టి తన పైన ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. దానికి ఏం చెప్తారు? వారి మీద ఎవరు కూడా వ్యక్తిగతంగా కామెంట్ చేయట్లేదు. అందరు కూడా ఆమెను అక్క అని పిలుస్తారు. కానీ మా చెల్లె సుస్మిత చేసిన వాక్యాలు, కుటుంబం మీద చేసిన వాక్యాలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఎందుకంటే మన కుటుంబంలో మన సంస్కారం లేనప్పుడు మన బీసీలకే మచ్చ వచ్చేటువంటి ఒక చర్య అది. కాబట్టి దాన్ని ఆమె మా సోదరి దాన్ని ముఖ్యమంత్రి గారికి ఆమె విజ్ఞత క్షమాపణలు చెప్పాలి, ఆమె మాటలు విరమించుకోవాలి. తర్వాత ఈరోజు మాట్లాడిన మేమందరం ఇక్కడ రావడానికి కారణం మీరు అడిగిన దాంట్లో నేనే కాదు, నిన్న వచ్చి సిఎల్పి మీటింగ్ జరగలే. ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో మా కింద స్థాయి కార్యకర్తలలో వస్తున్నటువంటి మనోభావాలు దెబ్బతిన్న తరుణంలో ఎవరికి వారు వచ్చి ఈరోజు అపోజిషన్ వాళ్ళు దీని బురద జల్లే కార్యక్రమం చేస్తున్న తరుణంలో ఇవాళ జవాబు చెప్పాల్సి వచ్చి అందరు కూడా వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏమని జరిగింది? మేమందరం ఒకటి, ఇవాళ 66 మంది ఎమ్మెల్యేలం రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నాం గట్టిగా, ఎక్కడా తేడా లేదు అని చెప్పడానికి ప్రయత్నాలు బాగానే ఇక్కడికి వచ్చినారు. నిన్న మేము లేము కాబట్టి ఈరోజు వచ్చాం. ఈరోజు అందరూ ఎవరి కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి, ఇంకో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు రావడం జరిగింది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు జరుగుతున్నట్టు సంఘటన రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, రాజ్ ఠాకూర్ కావచ్చు, పార్టీకి వ్యతిరేకంగా పార్టీ లైన్లో వ్యతిరేకంగా పోయినప్పుడు వారిని నియంత్రించాల్సిన అవసరం పార్టీకి ఉంది, అదే మాదిరిగా వ్యవస్థకు ఉంది. రాహుల్ గాంధీ గారు దీని మీద దృష్టి సారించండి. ఈరోజు ప్రజా సంక్షేమాలతో పాటు ప్రభుత్వాన్ని అత్యద్భుతంగా నడిపిస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ పార్టీకి నష్టం చేసే మాటలు మీడియా ద్వారా రాకూడదు. ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడే స్వేచ్ఛ కల్పించని చెప్పడం, దాంతోపాటు మాట్లాడే వాళ్ళకి ఇలా శాసనసభ్యులందరూ కూడా ఒకటైరు, ప్రజలు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని తెలపడానికి ఈరోజు మాట్లాడతాం. టెక్నికలీ కూతురు చేసిన వ్యాఖ్యలకి తల్లి ఎలా రెస్పాన్సిబుల్ అవుతుంది? అండ్ మోర్ ఓవర్ ఫైనలీ మీ డిమాండ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సోదరి సుస్మిత వారికి నేను సలహా ఇస్తున్నా మీ ద్వారా. సోదరి సుస్మిత, నువ్వు చూస్తా ఉంటే నువ్వు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు, వెల్కమ్. కానీ మనము మాట్లాడే మాటలే సంచలనం అవుతాయి అనుకుంటే గతంలో చాలాసార్లు అయినాయి. మీరు సుస్మితగా కొండ మురళి దంపతుల బిడ్డగా అందరికి తెలిసిందే. ఈరోజు మీరు ఆ కాన్స్టిట్యున్సీలో ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే పేరే చెప్తారు, అది బాధ్యత కూడా. మీరు కావాలనుకున్నప్పుడు బాగా కష్టపడండి, అక్కడ ఉండండి. సమయం రాలే, సమయం వచ్చినప్పుడు మీకు అన్యాయం జరిగితే మీకు రాకపోతే ఆ రోజు మాట్లాడాలి తప్ప ఆయనతో గురించి మాట్లాడుతూ ఆయన చిన్న పెద్ద తేడా లేకుండా నేను కూతురుతో సమానంగా చూసుకుని మాట్లాడినటువంటి వ్యక్తిని తప్పుగా మాట్లాడాలి. తర్వాత కొండాలరెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు ఆస్తులు ఇది అని మాట్లాడేది. మీకు వాళ్ళ గురించి తెలియదు. చిన్ననాటి నుంచి నాకు వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళు వ్యాపారస్తులు, వ్యాపారాలు ఎక్కడెక్కడో ఉన్నాయి, అనేక సార్లు ఇబ్బందులు పడ్డాడు. తను కూడా అమెరికాలో పనిచేసి వచ్చి ఇక్కడ ఓ కాంట్రాక్టర్గా ఓ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నాడు. ఇవాళ ప్రభుత్వ సిస్టంలోనే వారికి వచ్చింది, ఏదో అమాంతం వచ్చింది కాదు. మీరు కూడా పెట్టుకోండి. ఆ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడడం చేస్తే అది కరెక్ట్ కాదనే సమాచారం నా ఆలోచన.